హాయ్ గైస్, వెల్కమ్ టు విక్కీ ఛానల్ కేఎల్డి. మనమైతే ఈ డ్రాయింగ్ ఎలా వేయాలో చూపించబోతున్నాడు అనమాట. లెట్స్ గో. అంతకుముందు లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంటని గట్టిగా కుదండి. లెట్స్ గో ద వీడియో. తొందరగా పోనీ. అంతకన్నా గొప్ప న్యూస్ ఇక్కడే పరిచయం ఉంది. మన రీల్స్ రాత్రి పాపులర్ అయ్యేలా ఉన్నాయి. అటు చూడు. ఈ బార్ ఎన్నింటికి తెలుస్తారు? దానికోసం వచ్చానమ్మా. ఇంకా అటుపట్లో తెలుస్తారు. ఇంకా జరగకపోతే మళ్ళంటలో ఏమైపోతారు చెప్పు. మనీ అంటే వాళ్ళ చిచి, నేను అందుకు రాలేదు. ఇన్ని రోజులు మా నుంచి మీకు ఏదేదో వీడియోస్ వచ్చుంటాయి, కానీ ఇవాళ మీకు ఒక సెన్సేషనల్ న్యూస్ చూపించబోతున్నాం. ఇటు చూడండి, అటు చూడండి. ఈ మాసంలో అందరూ ఉదయాన్నే లేచి గుడికి వెళ్తారు, కానీ ఈ లేడీ ఉదయాన్నే బారుకు వచ్చింది. ఇంకా బారు తెరవకుండానే వచ్చి ఎప్పుడెప్పుడు తెలుస్తారా అని ఎదురు చూస్తూనే ఉంది. బారు ముందు పడిగాట్లు పడుతున్న ఈ స్త్రీతో మనం చిట్ చాట్ చేద్దాం రండి. ఇదిగో బార్ సజెషన్ లో ఈ లేడీ సజెషన్ లో బార్. ఏంటిదంతా? చెప్పండి మేడం, మీరు ఇంత దారుణంగా తాగుడికి బానిస అవడానికి కారణం ఎవరు? ఏ పరిస్థితులు మిమ్మల్ని బారికి దారి తీసాయి? అసలు మీరు మొదటిసారి ఎప్పుడు తాగారు? ఏ బ్రాండ్ తో మొదలు పెట్టారు? ఇదంతా మీరు వీడియో తీస్తున్నారా? అవును మేడం, మీ సమస్యని లోకానికి చూపించాలని అనుకుంటున్నాం. ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటున్నాం. ఏ సమస్య మిమ్మల్ని ఇంత దూరం తెచ్చింది? అత్యంత ఆరాలు భరించలేక బాడుకొచ్చి తాగుతున్నారా? పెట్టే చిత్రహింసలు తాగుడుకు అలవాటు మేడం, ధైర్యంగా చెప్పండి. అమ్మో, రాత్రి మిగిలిన పొద్దున తాగేసిందేమో. మొహం పగులుద్ది. మీకు ఏది కనిపిస్తే అదే నిజమనుకుని వీడియో తీస్తారా? మీ ఇష్టం వచ్చినట్టు వీడియో తీయబట్టే ఈ రోజు నేను బార్కి రావాల్సి వచ్చింది. వీడియోలు తీసేందుకు తాగడానికి వచ్చారా? నార్మల్. 2 రోజుల క్రితం నా భర్త ఈ బార్కి వచ్చాడు. ఇక్కడే తాగి కారు నడిపాడని నింద వేశారు. నిజానికి ఆయన తాగి ఎప్పుడూ కారు నడపరు. ఆ రోజు కూడా తాగలేదు. అయినా మీలాంటి బుద్ధి జ్ఞానం లేని సన్నాసులెవరో వీడియో తీసి అందరూ చూసేలా పెట్టారు. బార్లో ఏం జరిగిందో తెలుసుకొని నా భర్త ఏ తప్పు చేయలేదని రుజువు చేయడానికి వస్తే నేను తాగడానికి వచ్చానంటారా? బుద్ధిందా మీకు? చూసారా, ఇలా తాగుడుకు బానిసైన భర్తల్ని, అతని వ్యసనాలకి బలైపోయిన భార్యల్ని చూసా. బారులోకి వెళ్ళి తాగకుండా వచ్చాడంటే ప్రపంచంలో ఏ పాపము నమ్మదు, కానీ ఈ లేడీ నమ్ముతుంది. తన భర్త ఏ పాపము చేయలేదని రుజువు చేయడానికి వచ్చిన ఈ అభినవ పతివ్రతని చూడండి. చెప్పండి మేడం, నా పోరాటం మీతోనే మొదలు పెట్టబోతున్నాను. నాకు లాగిపెట్టి కొట్టింది చాలేదా? మేడం, మేము మీకు ఏ విధంగా సహాయపడగలమో చూస్తున్నాం మేడం. ఇప్పుడు ఇదంతా కానీ మీరు వీడియోలో చూపిస్తే మిమ్మల్ని ఏ విధంగానూ ఎవరు కాపాడలేరు. మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చి కొట్టాను. వెళ్ళండి. కర్మ. బిగ్ బాస్
హౌస్ లోకి వెళ్ళడానికి వచ్చావా? వెళ్ళడానికి కాదు, మిగలడానికి వచ్చాను. అసలు ఈ హౌస్ గురించి తెలుసుకున్నావా? ఇట్ మైట్ బి ఎ డ్రీమ్ హౌస్ బట్ ఇట్స్ ద సేమ్ హౌస్. ఈసారి డబుల్ హౌస్, డబుల్ డోర్. అంటే ఇప్పుడు ఈ కామనర్స్ సెలబ్రిటీస్ కలిసి ఆడతారా? ఆడతారో ఆడుకుంటారో చూద్దాం. నేను డైరెక్ట్ గా బిగ్ బాస్ అంటే ఆడుకుంటాను. అందుకే ఈసారి బిగ్ బాస్ ని మార్చేస్తారు. అందరి సరదాలు తిరిగిపోతాయి. ఈసారి చదరంగం కాదు, రణరంగం. హలో, రోజు దిన షర్ట్ ఉందా? మనం కదా నీ కదా నేను నడకలు కూడా పోటీ పోతాయి. దానితో ఒకసారి తొలగిపోతా. నేను ఒకసారి తొలగిస్తుంది చేస్తాను ఇంకో ఈ అభిమాన టీవీ సీరియల్స్ స్ఫూర్తితో ఏషియన్ పెయింట్స్ ట్రాక్టర్ ఎమర్షన్ షేడ్ బ్లేడ్ గృహ శోభను పరిచయం చేస్తుంది. పేపర్ ట్రాక్టర్ అని టైప్ చేసి 5616 SMS చేయండి. లేదా ప్రత్యేకమైన షేడ్ బ్లేడ్ కాపీ కోసం ఈ రోజే ఏషియన్ పెయింట్స్ గృహ శోభను చూడండి. బయటకు వస్తావా లేక మేమే లోపల దిగిపోయి కొట్టవా? దూసుకొచ్చి లేపుతానంటారు. కానీ తెలుగు టైటల్స్ చేసి చూపిస్తారు. ఆగస్ట్ 28 నుంచి ప్రారంభం. కేవలం స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఇంకా జియో హాట్స్టార్ లో. డాబర్ రెడ్ పేస్ట్ ఇప్పుడు కొత్త ప్యాక్లో మరియు 10 క్లినికలీ ప్రూవెన్ బెనిఫిట్స్ తో ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ద్వారా ప్రమాణీకరించబడింది. అలాంటి 5 రూపాయలు తులసి ఉన్నాయి. ఇవి లోపల నుంచి నేచురల్ కేర్ 10 రూపాయలు మాత్రమే. సెల్యూట్ హ్యాపీ ఇది తినే. ఇలా చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది డ్రాయింగ్. చాలా చేయాల్సి ఏందో ఇప్పుడు ఇది పొడవైన నాన్ స్టిక్ పెచ్చిలతో నిండింది. ఫార్మాలిటీ హ్యాపీ ఇది తినే. బయటకు వస్తావా లేక మేమే లోపల దిగిపోయి కొట్టవా? దూసుకొచ్చి లేపుతానంటారు. కానీ తెలుగు టైటల్స్ చేసి చూపిస్తారు. ఆగస్ట్ 28 నుంచి ప్రారంభం. కేవలం స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఇంకా జియో హాట్స్టార్ లో. ఇంకా రాత్రి క్లాసులో చెప్పినావమ్మా మెల్లట్లే బెడ్షీట్ పైన వస్తుంది. దగ్గర పెట్టి మూడు దగ్గర పెట్టిందా ఇండియాస్ నంబర్ అలా నెక్స్ట్ వీక్ ఏం కావాలి? ఓనర్ గారితో మాట్లాడాలన్నా అదిగో అక్కడ ఉన్నాడే ఆయన ఓనర్. వెళ్ళండమ్మా. త్వరగా క్లీన్ చేయవా, టైం అవుతుంది. సార్ ఏమా ఏం కావాలి? ఒక నిజం కావాలి. కాసేపు అయితే తాగుబోతులంతా వస్తారు. అప్పుడు బోల్డ్ అనే నిజాలు వస్తాయి. నేను నా భర్త గురించి మాట్లాడడానికి వచ్చాను సార్. రోజు ఇదే పార్క్ వస్తుంటారా? రానివ్వద్దని చెప్పడానికి వచ్చావా? దారి చేసే
చేసేది పంటగా హలో ఇది గిన్న షాట్ ఉందా మన కల నీడలా ఈ నడకలు కూడా పోతాయి దానితో ఒకసారిలో తొలగిపోతా దీన్ని డబల్ ఫాలో తొలగిస్తుంది మరియు దాని నీడను కూడా చేస్తుంది నుంచి క్లీన్ Bell. ఇదిగోండి మన డ్రాయింగ్ రెడీ అయిపోయింది. ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ద్వారా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ కామెంట్. చూడండి